హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించడం భారతదేశాన్ని కలిచివేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ భారత సైనిక శక్తి మరియు వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పటికీ భారత ఫైటర్ జెట్స్ కూలిపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. అయితే తాజాగా త్రివిధ దళాల అధిపతి దానిని ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ అత్యాధునిక సైనిక సామర్థ్యాలను ఉపయోగించి జైషే మహ్మద్ మరియు లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత వైమానిక దళం రాఫెల్, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 విమానాలను, అలాగే బ్రహ్మోస్, స్కాల్ప్, రాంపేజ్ వంటి స్టాండ్ ఆఫ్ క్షిపణులను ఉపయోగించింది. ఈ దాడులు లైన్ ఆఫ్ కంట్రోల్ LOC దాటకుండా భారత గగనతల నుంచే నిర్వహించబడ్డాయి. ఇది భారతదేశం దీర్ఘశ్రేణి ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని చాటింది. ఈ ఆపరేషన్లో 100కు పైగా ఉగ్రవాదులు నిర్మూలించబడ్డారని, పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పలు స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయని భారత అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ సమయంలో భారత విమానాలు క్షతాలు ఒక ప్రధాన వివాదాస్పదంగా మారాయి. భారతదేశానికి చెందిన 3 రాఫెల్, ఒక MiG-29, ఒక సుఖోయ్ Su-30, ఒక డ్రోన్ను కూల్చినట్లు వాదించారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ 6 విమానాలు కూల్చినట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు ఆధారాలు అందించలేదు. భారత వైపు నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS జనరల్ అనిల్ చౌహాన్ బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలో కొన్ని విమాన క్షతాలను ఒప్పుకున్నారు. కానీ పాకిస్తాన్ వాదించిన 6 విమానాల సంఖ్యను ఖండించారు. యుద్ధంలో నష్టాలు సహజం, కానీ మనం ఎన్ని కోల్పోయామనేది కాదు, ఎందుకు కోల్పోయామనేది ముఖ్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం భారత్ కనీసం 3 విమానాలు కోల్పోయినట్లు సూచించాయి. అయితే ఈ క్షతాలు భారత గగనతలంలోనే జరిగాయని, పాకిస్తాన్ గగనతలంలో కాదని తెలిపాయి. ఈ విమానాలు పాకిస్తాన్ యొక్క చైనా నిర్మిత J-10C విమానాలు మరియు PL-50 క్షిపణుల ద్వారా కూల్చబడి ఉండవచ్చని, లేదా భారతదేశం యొక్క సొంత రక్షణ వ్యవస్థల ద్వారా తప్పుగా లక్ష్యంగా చేయబడి ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. భారత విపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ విమాన నష్టంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముఖ్యంగా రాఫెల్ విమానాల క్షతాలపై స్పష్టత కోరింది. కాంగ్రెస్ నాయకులు ఈ ఆపరేషన్ను భారత వైమానిక దళం యొక్క లోపాలను బహిర్గతం చేసినట్లు విమర్శించారు. అలాగే ప్రభుత్వం సమాచారాన్ని దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వం సైనిక అధికారులు ఈ క్షతాలపై వివరాలు వెల్లడించకుండా ఆపరేషన్ యొక్క విజయాలపై దృష్టి సారించారు. ఎయిర్ మార్షల్ AK భారతీ నష్టాలు యుద్ధంలో భాగమే అని పేర్కొన్నారు. సంఖ్యలను ధృవీకరించలేదు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వైమానిక దళానికి గణనీయమైన నష్టం కలిగించింది. భారత దాడులు నూర్ ఖాన్, రఫీకి, మురీద్, సర్గోదా, జాకోదాబాద్, భోలారి వంటి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో 20% పాక్ వైమానిక ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయని నివేదికలు తెలిపాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.